నంద్యాల మార్కెట్ నుంచి పసరపాడుకు బయలుదేరిన యూరియా లారీ గమ్యస్థానానికి చేరుకోకుండానే మాయమైందని తెలుస్తోంది. నంద్యాల మార్కెట్ కార్యాలయం నుండి గోస్పాడు మండలంలోని పసరపాడు ఒక గ్రామానికి వెళ్లిన ఒక లారీ లోడ్ యూరియా పక్కదారి పట్టింది. యూరియా లారీ మాయం కావడంపై సంబంధిత గోస్పాడు మండల అధికారి ఉన్నత అధికారులకు మరియు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూరియా కోసం పడికాపు కాస్తున్న గ్రామ రైతులు లారీ లోడ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అన్నదాతకు యూరియాను అందించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే అంటున్న గ్రామ రైతాంగం. పసులపాటికి రాలేదని చెప్తున్నా కదా, ప్రతి మండలం అంతా వచ్చింది. మీటింగ్ పెట్టిన మా మీటింగ్ అన్నావు నువ్వు. 19 కాదు, నేను 20 మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నాను పసరపాడులో. 19 అంటావు. ఆ 20 తారీఖు మీటింగ్ అన్నా నేను మళ్ళీ చేస్తాను చెప్పాను నాకు. 20 తారీఖు మేము పెట్టినాము. మేము రాసిన 19 తారీఖు రాసినాము కంప్లైంట్. 19 తారీఖు వచ్చి ఇప్పుడు మళ్ళీ 19 రాపించినారు మా డేట్. నేను అదే అమ్మా చెప్పేది నీకు. 19 లోడు నువ్వు నాకు చెప్పలేదు. ఎప్పుడు నువ్వు మీటింగ్ రోజు ఏ రోజు పెట్టుకుంటే ఆ రోజు చెప్పిన. నేను అగ్రికల్చర్ రెడీ ఆలగడ్డ. ఈరోజు వచ్చేసి మనకు పై అధికారుల యొక్క దీని యొక్క ఆదేశాలతో నేను ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. 19వ తేదీ వచ్చేసి యూరియా లోడు విహెచ్ఏ గారు ఇక్కడ కాకుండా వేరే చోట బయట వేరే చోట పనిచేయడాన్ని దాని మీద వస్తే కూడా ఈరోజు ఆయన విహెచ్ఏ గారు కూడా ఒప్పుకున్నారు. కరెక్టే, ఏదో ప్రజలు తట్టుకునే కంపెనీ ఆయన అంటున్నారు. రైతులు కూడా ఇలా చేయడం తప్పు, మరి ఇక్కడే చేయాలని రాసిచ్చినారు. ఇద్దరితో స్టేట్మెంట్ తీసుకుని నేను పై అధికారులకు పంపిస్తాను. అంటే పున్నాపురం విలేజ్ లో పంచినాడని చెప్పాడు మన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ బి శ్రీకాంత్ రెడ్డి అబ్బాయి. 12 టన్నులు అంటే అక్కడ తీసుకుని వెళ్ళి ఇక్కడ రైతులకు పంచినా అంటాడు. మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఏదో వాళ్ళ కొద్దిమంది రైతులకు లిస్ట్ ఇస్తా అన్నాడు. ఆ లిస్ట్ కూడా తీసుకుని మేము ఎంక్లోజ్ చేసి ఇస్తాం. అక్కడ పంచినాడని మాకైతే తెలిసింది. అదైతే మాకు అతను ఒప్పుకున్నాడు. అతను కూడా రాసి ఒప్పుకున్నాడు. విషయం ఏమంటే మనకు మార్కెట్ నుంచి స్టాక్ వస్తుంది. ఆర్ఎస్కేకి వచ్చి ప్రతి గ్రామంలో ఆర్ఎస్కే కూడా పంచాలి, అదే ఊళ్ళో పంచాలి. ఈ అబ్బాయి నేను ప్రజల తరగతిలో బయట పంచినా అని చెప్తున్నాడు. అది విషయం. అదే మేము ఎంక్వైరీ రాసి పంపిస్తాం పై అధికారులు. అది వచ్చి డైరెక్ట్ ఆర్ఎస్కేకి వాళ్ళతో మాట్లాడి పంపించేస్తారు. వీళ్ళతో మాట్లాడి ఇన్ఛార్జికి లాగిన్ ఉంటది, వాళ్ళే ఇండెంట్ పెట్టాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఏఓకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏఓకి అగ్రికల్చర్ అసిస్టెంట్ చెప్తేనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లోడ్ వచ్చింది అని. ఆ అబ్బాయి పై అధికారులకు గ్రామ రైతులకు ఎలాంటివి చెప్పకుండా ఆ లోడుని పొన్నాపురం తీసుకెళ్లి అక్కడ పసరపాడు గ్రామ రైతులకి పంచాలని చెప్పాడు. స్టాక్ వచ్చినది కూడా తెలియదు. తెలిసినా కదా అప్పుడు ఏమి అడిగినారంట. స్టాక్ వచ్చినప్పుడు నాకు తెలియదు, ఆ అబ్బాయి అక్కడ తీసుకెళ్ళినది కూడా తెలియదు. గ్రామ రైతులు నాకు ఫోన్ చేసి మేడం మా ఊరికి స్టాక్ రాలేదు అంటే, నేను అప్పుడు మార్కెట్ వాళ్ళని అడిగితే పసరపాడుకి స్టాక్ డిస్పాచ్ అయింది అని చెప్పారు. అప్పుడు మేము ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఫోన్ పనిచేయలేదు. అప్పుడు మేము కంప్లైంట్ రైజ్ చేసి పై అధికారులకు అందజేశాము. ఆ అబ్బాయి మాకు స్టాక్ వచ్చింది లేదు తెలియజేయలేదు, ఆ అబ్బాయి ఫోన్ పనిచేయలేదు, ఆ అబ్బాయి ఆ రోజు డ్యూటీలో లేడు అని పై అధికారులకు రాసిచ్చాము. రాసిచ్చాక నేను సార్ రాసిచ్చాక పై అధికారులు మాకు ఎంక్వైరీ చేయండి అని ఇచ్చారు. ఈ రోజు సార్ ఆధ్వర్యంలో గ్రామ రైతులతో శ్రీకాంత్ రెడ్డితో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకున్నారు సారు. అదే ఆ నివేదికను పై అధికారులకు అందజేస్తారు. నా పేరు విజయ్ కుమారు, మాది గోస్పాడు మండలం పసరపాడు గ్రామం. నేను 10 ఎకరాలు వేసుకునే రైతును. మాకు దాదాపుగా మొదటి నుంచి కూడా ఒక యూరియా బస్తా కూడా రాలేదు. మేము ఈ మధ్య వచ్చి ఆర్బీకే అడిగితే ఇంకా రాలేదని చెప్పినారు. కానీ మేము పక్క ఊర్లో వాళ్ళకందరికీ వస్తుంది, మాకెందుకు రాలేదని మేము అడగడం జరిగింది. అడిగితే ఇంకా మనకు రాలేదని చెప్పినారు ఆర్బీకే సిబ్బంది వాళ్ళు చెప్పినారు. మేము మార్కెట్లోకి అనుకుంటే మీకు 19వ తారీఖు పంపించినాము 12 టన్నుల యూరియా అని చెప్పేసినారు. ఇక్కడికి వచ్చి అడిగితే కూడా మళ్ళీ ఇంకా రాలేదన్నాడు. మేము తర్వాత విచారించుకోగా అది ఆయనే శ్రీకాంత్ రెడ్డి, ఇక్కడ ఆర్బీకేకి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్. మేము పొన్నాపురంలో దించి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేసినాం పసరపాడు రైతులకు అంటున్నాడు. కానీ పసరపాడు రైతులకు ఎవరికి ఏం రాలేదు. అది ఆయన అక్కడ పొన్నాపురంలో ఎందుకు దించుకున్నాడో, అక్కడ ఏం చేసినాడో అనేది తెలియదు మాకు.
మా పసురుపాడు రైతులకైతే ఇవ్వలే యూరియా, ఒక బస్తా ఇవ్వలే. అది సార్ జరిగిన విషయం. అక్రమంగా 100% అక్రమంగా తరలించినారు సార్. ఇది బ్లాక్ మార్కెటింగ్ చేసినారు. ఇది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందో లేదో మనకైతే తెలియదు సార్. ఇక్కడైతే ఈయన శ్రీకాంత్ రెడ్డి అక్కడికి తరలించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసినా అని చెప్తున్నాడు అంతవరకే. అది బ్లాక్ మార్కెటింగ్ చేసుకున్నాడో లేకపోతే ఆయన రైతులకు ఇచ్చినాడు అనేది అవాస్తవం సార్. అది వాస్తవం కానే కాదు. ఎవరికి ఇవ్వలేదు ఆయన, ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇక్కడ వాళ్ళు విచారణ వాళ్ళు వచ్చిన వాళ్ళు చూపించమంటున్నారు సార్ ఎవిడెన్స్. మీకు ఇచ్చినట్టు వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు, వాళ్ళ కాడ నుంచి ప్రూఫ్లు చూపించమంటే నేను తీసుకొస్తాను ఎందుకు పోతాడు సార్. ఉంటే చూపించేవాడుగా. వాళ్ళ కాడ ఏదైనా ప్రూఫ్లు ఉండింటే నేను వీళ్ళకి ఇచ్చినా అని విచారణ వాళ్ళకు వచ్చిన సార్ వాళ్ళకి చూపించేవాడు. అది ఇప్పుడు సొంతంగా క్రియేట్ చేయడానికి బయటకు పోయినారు అంతే వాళ్ళు ఇచ్చినట్టు, అలా తప్ప ఏం లేదు. అలా అంతా బ్లాక్ మార్కెటింగ్ చేసినారు సార్ వాళ్ళు. నేను 20 ఎకరాల పొలం వేసిన, అందులో 10 ఎకరాల పంట ఉంది. ఇప్పటికి 2 లోడ్లు వచ్చినాయంట. ఫస్ట్ లోడ్లో ఒక బస్తా రాలే, 2వ లోడ్లో ఒక బస్తా రాలే. సార్ని అడుగుతాను నేను శ్రీకాంత్ సార్ను, కానీ వస్తే ఫోన్ చేస్తాను కాల్ చేస్తాం అంటున్నాడు. నిన్న తీరా ఇటుకు వచ్చేసరికి అక్కడ పంచుతున్నారు. అది మాకు తెలియక మేము ఇక్కడే ఉండి ఈయన చుట్టూ తిరుగుతున్నాం. ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. పొన్నాపురంకి ఏం సంబంధం ఉందో మనకైతే తెలియదు సార్. పసురుపాడికి పొన్నాపురానికి ఎటువంటి సంబంధం లేదు సార్. మా మండలము కాదు అది, మా సంబంధమే. తేలపూర్కి పసురుపాడికి సంబంధం సార్. తేలపూర్లో మంచినాడు అంటే అది ఓకే సార్. ఎందుకంటే తేలపూర్కు పసురుపాడుకు కనెక్షన్ రైతు భరోసా కేంద్రం, ఒకటే రైతు భరోసా కేంద్రం. ఆ 2 కాకుండా ఎక్కడో పంచడం ఇది ఒక వాస్తవం సార్. అది వాస్తవం, పంచలేదు అసలు. మందే డిస్ట్రిబ్యూషన్ కాలే పసురుపాడికి లోపల. శ్రీరామ గారు అన్న పంచాయతీ పసులుపాడుకు నేను ఒక 40 ఎకరాల పొలం వేస్తున్నా. ఒక మూట ఇంతవరకు ఈరి ఎత్తామని చెప్తాను, ఇంతవరకు ఎత్తలే. అది ఏడ అమ్ముకున్నారు, బయట అమ్మేసినారు. అది ఒక మూట వరకు ఇంతవరకు రాలే మాకు. ఎప్పుడైనా ఇస్తా అంటున్నారు, ఒక మూట వీళ్ళు ఇంతవరకు అమ్మినారు. మాకైతే వీళ్ళ ఒక మూట వీళ్ళ బ్యాగులు మాకైతే రాలేదు సార్. ఈ రైతు రాలే మాకు.